ఏంటి నాన్న నువ్వు అనేది? నీకు నీ వాళ్ళు ఉన్నారా? చాంతాడంత లిస్టు చాలా మంది ఉన్నారు. ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్తో బాధపడుతుందే ఆ కళ్యాణి కుటుంబమే నా కుటుంబం. అవునా? అవును, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఏ ఒక్కరూ లేని అనాథలా పెరిగాను. అమ్మ ఉండి కూడా అమ్మ లేని వాళ్ళ బతికాను. దిక్కు లేని వాళ్ళ బతికాను. దిక్కు వెతుక్కుంటూ బతికాను. ఇప్పుడు తెలిసిందే ఆ దిక్కేంటో. ఇతనెవరు? సూర్యలా ఉన్నాడు. ఈ అమ్మాయి ఇంటి ఇక్కడుంది. చాలా సంతోషం. Shut up! ఏంటి సంతోషం? ఏంటి సంతోషం? నేను అనాథలా బతకటమా? నేను పుట్టిన మరుక్షణమే ఆ తల్లి, ఆ మహా తల్లి నన్ను బయట విసిరేయడమా? చిన్నత్త కొడుక. అందరూ ఉండి కూడా అనాథలా పెరగటమా? ఇదా సంతోషం? నేనంటుంది అలా కాదు నాన్న. నీ కుటుంబం ఉండాలనే కదా మా అమ్మ కోరుకుంది. ఇప్పుడు ఉందని తెలిసింది కదా, ఇది మనకి సంతోషమే కదా. ఇప్పుడు మన పెళ్లికి మా అమ్మ ఎస్ చెప్తుంది కానీ నో చెప్పదు కదా. ఆవిడ ఎస్ చెప్పినా నాకు అక్కర్లేదు. అక్కర్లేదు. నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం నన్ను వదిలించుకున్న ఆ రాక్షసుల ఇంట్లో అడుగు పెట్టను. ఆ కనికరం లేని కసాయి వాళ్ళని కలవను. నన్ను చీయని చేదరించుకుని నన్ను ఒక పనికిరాని వస్తువులా పడేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ బిడ్డను, నన్ను యాక్సెప్ట్ చేయండి అని దేహి అని ప్రార్థించను. నేను ఇలాగే మాట్లాడతాను. నేను పడిన బాధలు నన్ను ఇలానే మాట్లాడిస్తాయి. వాళ్ళు మనుషులు కాదు సౌమ్యం. వాళ్ళకు మనసులు లేవు. రాతి మనుషులు వాళ్ళు, రాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఇలా మాట్లాడక ఆ రాళ్ల దగ్గరికి వెళ్ళి ప్రేమను వెతుక్కుంటా అని చెప్పమంటావా? అలాంటి దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిమానాన్ని కోరుకుంటున్నాను అని చెప్పమంటావా? వద్దు సౌమ్యం, వద్దు. అలాంటి నీచుల మీద చూపించాల్సింది ప్రేమ కాదు సౌమ్యం, ప్రేమ కాదు. మరి పగ. ఎస్, పగ చూపించాలి. నాన్న ప్లీజ్, నీ కుటుంబం మీద, నీ వాళ్ళ మీద. నా కాదు, నా వాళ్ళు కాదు. తప్పు మాట్లాడకు. వాళ్ళు నా వాళ్ళు కాదు, నా వాళ్ళు కాదు. సమయం, నేను పుట్టి 25 ఏళ్ళైంది. ఒక్క క్షణమైనా వాడు నా కోసం వెతికారా? ఒక్క క్షణమైనా నా కోసం వాళ్ళు ఆలోచించారా? ఏ క్షణమైనా నేను ఒకరిని బతికున్నానని గుర్తించారా? లేదే. నా పిచ్చిగాని నన్ను వద్దు అనుకున్న వాళ్ళు నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించరు కదా. కరెక్టే. అందుకే చెప్తున్నాను, వాళ్ళు నా వాళ్ళు కాదు, పగవాళ్ళు. కసిగా పగ సాధించాల్సిన వాళ్ళు. సాధిస్తా, పగ సాధిస్తా. నన్ను ఇన్నేళ్లు ఎంత దారుణంగా ఏడిపించారో అంతకు 100 రెట్లు దారుణంగా ఆ వజ్రపాటి ఫ్యామిలీని ఏడిపించకపోతే
నా పేరు ఆదిత్యానే కాదు. నన్ను అలాంటివి చేస్తాను, చేసి తీరతాను. చెప్పేది వినువేంటి? నువ్వు చేస్తానంటుంది తప్పు. తప్పు చేసింది వాళ్ళు, శిక్ష అనుభవించింది నేను. వాళ్ళు అనుభవించాల్సిందే. ఎవరికి వాళ్ళు ఎవరు లేని వాళ్ళల్లా నాలా అనాథలు అవ్వాల్సిందే. చేస్తా. నువ్వు ఇలానే వెళ్తే ఇంకా జీవితంలో మన పెళ్లి అవ్వదు. అవ్వకపోయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు. ఎస్, నేనిప్పుడు కోరుకుంటున్నది పెళ్లి కాదు, పగను. పగ పగ పగ. నాన్న, మనకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేస్తున్నా. అవును, వాడుకుంటున్నాను, వెచ్చలవిడిగా వాడబోతున్నాను. ఇక నాకు పగే ప్రపంచం, ప్రేమ కాదు, ప్రేమ కాదు. నిన్ను ఎలా మార్చాలో నాకు తెలుసు నాన్న. ప్రేమే నీ పగను మర్చిపోయేలా చేస్తుంది. మన ప్రేమే నీలో ఉన్న పగని చంపుతుంది. Check out. నాన్న, Check out. హలో, ఈ డాక్టర్ ఆదిత్య చిన్నత్త పెద్దబ్బాయ అంటే బావకు అన్నయ్య. ఎందుకు ఇతన్ని అనాథలా వదిలేసింది? వింటుంటేనే భయంగా ఉంది. ఇతనేం చేయబోతున్నాడో ఏంటో. ఆపాలి, ఆపాలి. వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ నేనెవరా అని చూస్తున్నారా డాక్టర్ ఆదిత్య గారు? నా పేరు సమంత. మీరు ప్రాణాలు పోసి బతికించిన కళ్యాణి కూతుర్ని. ఓ వెల్కమ్, వెల్కమ్ సమంత విలియమ్స్ అలియాస్ శామ్. తెలుసుకున్నా, అందరి గురించి తెలుసుకున్నా, వివరాలు సమస్యలు అన్నీ తెలుసుకున్నా. చేస్తా, ట్రీట్మెంట్ చేస్తా. నాశనం చేసా, ఎవరికి వాళ్ళని కాకుండా చేసా, పగ సాధించా. అన్నీ వినే వచ్చావా? అవును. ఐ నో యువర్ ఫీలింగ్స్. నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. నాతో చేతులు కలిపి నీకు జరిగిన అన్యాయానికి, వాళ్ళు నీకు చేసిన దుర్మార్గానికి వజ్రపాటి కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. Am I correct? సారీ, నాకు ఆ ఉద్దేశం లేదు. మరే ఉద్దేశంతో వచ్చావు? నష్టపోయింది లెక్క చేయవా? లెక్కలోకి తీసుకోవడానికి, నష్టపడిన దానికి నష్టపరచాలనే నీచమైన మనసు నాకు లేదు. పగ తీర్చుకోవాలనే బుద్ధులు నావి కావు. వాట్ ఆర్ యు టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు సమంత? రివైండ్, ఫ్లాష్ బ్యాక్, ఒకసారి వెనక్కి వెళ్ళు. ప్రేమించిన వాణ్ణి కావాలనుకున్నందుకు మీ అమ్మని వద్దనుకున్నారు, మా అత్తయ్యని వద్దనుకున్నారు, మీ కుటుంబాన్ని వెలివేశారు.
మిమ్మల్ని అంటరాని వాళ్ళలా చూశారు. ఈ రోజుకి మారలేదు. మీ అమ్మ చనిపోతుందని చెప్పినా కరగలేదు. నీ ప్రేమను త్యాగం చేస్తే వచ్చారు. సూర్య జీవితం నుంచి నువ్వు తప్పుకుంటే వచ్చారు. చేస్తుంది తప్పు అనిపించి రాలేదు. తప్పే ఉందని వచ్చారు. అది వాళ్ళు. అలాంటి వాళ్ళ తరపున మాట్లాడుకో. రాంగ్ సమంత. నువ్వు వాళ్ళ గురించి థింక్ చేస్తుంది రాంగ్. నువ్వు వాళ్ళ మీద ప్రేమను చూపించకూడదు, పగని చూపించాలి. వాళ్ళ సంతోషాన్ని కోరుకోకూడదు, వాళ్ళ నాశనాన్ని కోరుకోవాలి. వాళ్ళు బాగుండాలని కోరుకోకూడదు, బూడిదైపోవాలని కోరుకోవాలి. మర్చిపోకూడదు సమంత, మర్చిపోకూడదు. గుర్తు చేసుకో. మీ నాన్నకి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకో. మీ అమ్మకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకో. నీకేం న్యాయం జరిగిందో గుర్తు చేసుకో. ఏడ్చింది సమంత. మీ అమ్మ, మా అత్తయ్య ఎన్నో ఏళ్ల నుంచి ఏడుస్తూనే ఉంది. నువ్వు ఏడుస్తున్నావు, మీ నాన్న ఏడుస్తున్నాడు. ఐ నో సమంత. వాళ్ళకి ఏడిపించడమే తెలుసు, కోపాన్ని చూపించడమే తెలుసు, పగను సాధించడమే తెలుసు. మనకి అది తెలియకూడదని మనం అనుకోకూడదు. ఉత్తములుగా ఉండాలనుకోకూడదు. మారాలి. మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఎదురు తిరగాలి. వదలకూడదు. దుర్మార్గాన్ని దుర్మార్గంతోనే మట్టి పెట్టాలి. మట్టిలో కలిపేయాలి. ఓకే ఓకే కదా? నో. వై? ఇంత చెప్పిన తర్వాత కూడా? నువ్వెంత చెప్పినా నేను నాలాగే ఉంటాను, నీలా మారను. నేను మారడానికి కారణం చాలదా? నువ్వు అనాథవవ్వడానికి, నిన్నిలా వదిలేయడానికి కారణం ఏంటో తెలీదు. తెలియని వాటి గురించి తెలుసుకోవాలే కాని అంత చూడాలనుకోకూడదు. అది మన ఫ్యామిలీ. వేలికి దెబ్బ తగిలింది కదా అని వేలిని తీసేసుకుంటామా? బాగు చేయించుకుంటాం కదా. నేను పూర్తిగా తగ్గించుకుందామని చెప్తున్నా. తప్పు. నీ ఆలోచనలు తప్పు. నువ్వు చెయ్యాలనుకుంటుంది తప్పు. మనం చంపుదాం, వాళ్ళని కాదు, వాళ్ళల్లో ఉన్న చెడును. పగ తీర్చుకుందాం, వాళ్ళ మీద కాదు, వాళ్ళల్లోని స్వార్థం మీద. కోపం అనేది తాత్కాలికం, శాశ్వతం కాదు. పగ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఫ్యామిలీ ఇంపార్టెంట్. వాళ్ళు మనకు కావాలి. నీకు కావాలేమో, నాకక్కర్లేదు. అక్కర్లేదని వాళ్ళకి కీడు తలపెట్టాలని చూస్తే నేను ఊరుకోను. ఓకే, నువ్వు ఆ దారిలో వెళ్తే నా దారి వేరే అవుతుంది. దేవుడే నా దారికి అడ్డొచ్చిన నేను చెయ్యాలనుకున్నది చెయ్యటం ఖాయం. నీ మాట అదే అయితే నేను మాటిస్తున్నాను, విను. నేనుండగా ఆ ఇంటి మీద నీ నీడ కూడా పడనివ్వను. ఇది కిక్కు. ఇప్పుడు కథ రసవత్తరంగా ఉండబోతుంది. గేమ్ ఒక్కడే ఆడితే మజా ఏముంటుంది? ఆపోజిట్ ఒకడు ఉంటేనే కదా ఎంజాయ్ చేసేది. గోల్ కీపర్ లేకుండా గోల్ కొడితే మజా ఏముంటుంది? నేను ఇంకా సింగిల్ గా వెళ్ళిపోతున్నాను, సింగిల్ గా మాజీ చేస్తాను. నన్ను కొనుక్కునేవాళ్ళు ఒక్కడు కూడా ఉండరే. ఇదేం ఆటరా అని తెగ ఫీల్ అయిపోతున్నాను. వచ్చావు, నా గేమ్కి వన్నె తెచ్చావు. ఇక చూడు, వజ్రపాటి నిలయం నేనిచ్చే షాకులకి ఎలా వణికిపోద్దో. అంత లేదు, అక్కడుండేది నేను. ఏం చెయ్యలేవు. ఇదే కావాలి నాకు. ఈ ఛాలెంజ్లే ఉండాలి. నువ్వు ఎత్తులు వెయ్యాలి, నేను వాటిని చిత్తు చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళతా, గెలుస్తా. ఓడిపోతే ఆదిత్య ఉండడు. గెలిస్తే వజ్రపాటి కుటుంబం ఉండదు. అందరం ఉంటాం. చూద్దాం, కలుద్దాం విజయవాడలో వజ్రపాటి నిలయంలో. బాయ్.
శ్యామ్ సూర్యని పెళ్లి చేసుకుంటే నా కొడుక్కి సామాన్యం చేసుకుందాం అనుకున్నాను. శ్యామ్ ఏమో అమెరికాలోనే ఉండిపోయింది. కళ్యాణి చనిపోయింది. ఇక శ్యామ్ తిరిగి రాదు. ఇప్పుడేమో సామాన్యని సూర్యకిచ్చి చేసేస్తారు. చనిపోయింది. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసింది. ఆ ఎదురు చూపులకి మీరు కనిపించారు. కానీ కానీ మా అమ్మని నాకు కాకుండా చేశారు. చంపేశారు. మా అమ్మ నువ్వే చంపేశావు. ఏం సాధిద్దామని వెళ్ళాం, ఏం సాధించుకుని వచ్చాం? రాను అన్నదాన్ని కూడా సామాన్య మాట కాదనిలేక వెళ్ళినందుకు ఏం న్యాయం చేశాను? అంత దూరం వెళ్ళి ఏం న్యాయం చేశాను? బతుకుతుందిలే అనుకుని వెళ్ళి చంపుకొని వచ్చాను. ఇక లేకుండా చేసి వచ్చాను. ఇక లేకుండా చేసి వచ్చాను. అత్తయ్యగారు, మనమేం చేశామని మీరు బాధపడ్డానికి? ఎన్ని గొడవలున్నా కానీ చావు బతుకుల్లో ఉన్న కళ్యాణిని చూడటానికి వెళ్ళాం కదా. చనిపోతుందనుకున్న దాన్ని బ్రతికించాం. అసలు చెప్పాలంటే మీరు బ్రతికించారు. చంపిందాన్ని నేనే అయ్యాను. అలా మాట్లాడకండి అత్తయ్యగారు. మీ వల్లేం కాదు. మీరు బాధపడకండి. మీరెంత బాధపడినా పోయిన వాళ్ళు తిరిగొస్తారా? మీరు దిగులు పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీకేమన్నా అయిందంటే మేమేమైపోవాలి? అవునత్తా, అలా జరగాలనుంది, జరిగిపోయింది. కీడించి మేలించమంటారు. అది నువ్వు ముందు ఆలోచించలేదు. అలా ఆలోచించుంటే క్షమించాను అని చెప్పుండేదానివేమో. అక్కా, నిజమేగా చెల్లి? ఏం నిజమక్కా? చాలాపు. ఇప్పుడు నేనేమన్నాను చెల్లి? ఇంకేమీ అనకండి రాజీ ఆంటీ. గ్రాండ్మా అసలే బాధలో ఉన్నారు. గ్రాండ్మా ప్లీజ్ ధైర్యంగా ఉండండి. మీరే ఇలా అయిపోతే మేం డీలా పడిపోతాం. ఇక ఈ విషయం మర్చిపోండి. మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలి అత్తయ్యగారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది పడిన మాటల్ని కాదు, జరిగింది కాదు, జరగాల్సిన దాని గురించి. ఇంక జరగాల్సిందేముంది? మిగిలింది దుఃఖమేగా. దుఃఖంలో కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవచ్చు అత్తయ్యగారు. ఏమిటి నువ్వు చెప్పేది? సూర్యకి సామాన్యకి పెళ్లి చేసేద్దాం అత్తయ్యగారు. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు. ఆ బాధని ఈ సంతోషంతో ఫిలప్ చేసేయచ్చు. అందుకే చెప్తున్నాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు మాట్లాడేది ఏమైనా కరెక్ట్గా ఉందా? అత్తయ్య చనిపోయిందన్న బాధ కూడా లేకుండా ఈ టైంలో పెళ్ళేంటి?
మన సంతోషం కోసం అలా చేయొచ్చా? అలా చేస్తే మనల్ని అసలు మనుషులు అంటారా? ఎందుకన్నారా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడాననుకుంటున్నావా? కీడు జరిగిన ఇంట్లో శుభం జరిగితే ఆ కీడు పోతుందంటారు. కీడు జరిగింది ఇక్కడ కాదు కదా అత్తయ్య గారు. మరే అక్కడ జరిగిన కీడుకి ఇక్కడ శుభకార్యం జరిగితే కొద్దో గొప్ప మనకేమైనా కీడుంటే పోతుంది.